యూత్ ఆలోచన తీరు మారుతోంది. నిలకడగా ఒకచోట 5-6 ఏళ్లు కూడా ఉద్యోగం చేయడానికి ఇష్టపడడం లేదు. పిల్లలు కనేందుకు విముఖత చూపుతున్నారు. లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అసలు వారి ఆలోచన తీరు ఎలా ఉంది? జెన్జీలు ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది నేపాల్, ఇరాన్ లాంటి చోట్ల తిరుగుబాట్లు. నేపాల్లో జెన్జీల దెబ్బకు ప్రభుత్వం తోక ముడవాల్సి వచ్చింది. చాలా దేశాల్లో జెన్జీలు అసహనం వ్యక్తం చేసినా తర్వాత సద్దుమణిగింది. జెన్జీ వింతైన విధానాలు అవలంబిస్తోంది. నచ్చినవి చేస్తూ స్వేచ్ఛగా జీవించేందుకే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారు. దీన్నే ఈ జనరేషన్ ట్రెండ్ అంటున్నారు. కెరీర్లో విరామం అనేది అలసిపోయిన వారి కోసం మాత్రమే కాదని, లైఫ్ ని డిజైన్ చేసుకునే ప్రణాళికలోనే భాగమని జెన్జీలు భావిస్తున్నారు. ఏదైనా కంపెనీలో 5 ఏళ్లు పనిచేస్తే 6 నుంచి 12 నెలలు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తోంది ఈ తరం. కొత్త ఉత్సాహం, నైపుణ్యాలతో మళ్లీ పనిలో చేరాలి అనుకుంటోంది. ఇండియాలోని సంపన్నుల్లోనూ ఈ ట్రెండ్ వచ్చింది. తొలిసారి తీసుకున్న స్వల్ప విరామం తర్వాత 87% జీవన నాణ్యత మెరుగుపడిందని భావిస్తున్నారు. 5 ఏళ్ల వర్క్ తర్వాత గ్యాప్ తీసుకుంటే మానసిక, శారీరక ఉల్లాసం పెరుగుతుందని భావిస్తోంది జెన్జీ. గతంలో అంత సీరియస్ గా జెన్జీ తీసుకోవడం లేదు. అనవసర ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటోంది జెన్జీ. ఏదైనా కొనాలంటే అది అవసరమా లేదా అంటూ 1,00,000 కోణాల్లో పరిశీలిస్తున్నారు. కుప్పలు కుప్పలుగా వస్తువులను కొనడం లేదు. పొదుపు పాటిస్తున్నారు. అంతేకాదు లిక్కర్కు కూడా కాస్త దూరంగా ఉంటున్నారు. దాన్ని సైతం అనవసరపు ఖర్చుగానే భావిస్తున్నారు. టార్గెట్లు, మీటింగ్లు, డెడ్లైన్లు ఇలా ఎన్నో కారణాలతో నేటి ఉద్యోగుల్లో ప్రశాంతత కొరవడుతుండటంతో జీరో ఎక్సెస్ నాయిస్ ఫార్ములాను పాటిస్తున్నారు. మనశ్శాంతినే స్టేటస్ గుర్తుగా మార్చుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. దీనికోసం వీలు చేసుకుని మరీ ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ప్రశాంతమైన ఉదయాలను ఆస్వాదించడానికి మొగ్గు చూపుతున్నారు. భారత్లో వెల్నెస్ టూరిజం 12% పెరగడమే ఇందుకు నిదర్శనం. జెన్జెడ్ స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తోంది. ఈఎంఐలు కట్టుకుని కట్టుబానిసలా వర్క్ చేయాలనుకోవడం లేదు. దీన్నే జెన్జీ పరిభాషలో టైడ్ అని పిలుస్తున్నారు. రియల్ ఎస్టేట్ వంటి స్థిరాస్తుల్లో కాకుండా క్షణాల్లో డబ్బుగా మలచగలిగే స్టాక్స్, సిప్లో పెట్టుబడులు పెట్టడం ట్రెండ్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పని ప్రదేశాల్లో ఫ్రీలాన్సింగ్ సేవలు 46.6% పెరిగింది. ఫ్రీలాన్సింగ్కే జెన్జెడ్ ఓటు వేస్తోంది. కష్టపడి నెట్టుకొచ్చే విధానం నుంచి వ్యూహాత్మక విరామం వైపు వీరు అడుగులు పడుతున్నాయి. స్వల్పకాలిక హడావిడి కంటే స్థిరమైన విజయాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. నిద్ర, విశ్రాంతి, మనశ్శాంతికి జెన్జీ ప్రాధాన్యతను ఇస్తోంది. కార్పొరేట్ లైఫ్ స్టైల్ కన్నా జీవన సమతుల్యతకే ప్రాధాన్యత ఇస్తోంది. రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఎన్ని చెప్తున్నా ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు జెన్జీ ఇష్టపడడం లేదు. తక్కువ మంది పిల్లలు, అది ఆలస్యంగా అంటూ ఇంటెన్షనల్ పేరెంటింగ్ అనే ధోరణి పెరుగుతోంది. ఆర్థికంగా, మానసికంగా సిద్ధపడిన తరువాతే పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. ఎక్కువ మంది సంతానం కంటే ఒక్కరిని కానీ అన్ని సౌకర్యాలు అందించడం మంచిదని వీరు భావిస్తున్నారు. మన దేశంలో 40 ఏళ్ల తర్వాతే తొలి బిడ్డకు జన్మనిచ్చే సంస్కృతి పెరుగుతోంది. అందుకే యువత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ సూత్రాన్ని అమలు చేస్తోంది. తక్కువ వయసులోనే అవసరమైన పొదుపు చేస్తున్నారు. తద్వారా ఉద్యోగం వదిలేసినా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడుతున్నారు. కంపెనీలు కూడా ఈ మార్పును గమనించి తమ ఉద్యోగులకు తగిన విరామాలు ఇచ్చేలా పాలసీలను మారుస్తున్నాయి. సుదీర్ఘంగా 35-40 ఏళ్లు పనిచేసే కన్నా చిన్న చిన్న విరామాలు తీసుకుని పనిచేయాలి అనుకుంటోంది జెన్జీ.